మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మార్కో. డిసెంబర్ 20న మలయాళంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకొని మన తెలుగులో ఈరోజు రిలీజ్ అయింది. కొన్ని షోస్ కూడా పడ్డాయంట, నాకు ఆ విషయం క్లారిటీ లేదు, నేనైతే ఇవాళ చూశాను. ఇంకా సినిమా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఒక జాన్ విక్ కిల్ బిల్ టైప్ ఆఫ్ సినిమా అనమాట. నాకైతే సినిమా మంచిగానే అనిపించింది. అంటే పెద్ద గ్రేట్ స్టోరీ ఏం కాదు, చాలా సింపుల్ స్టోరీ లైనే. స్టోరీ మీద పెద్ద కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు, కానీ మేకింగ్లో చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు. సినిమాటోగ్రఫీ అండ్ ఆ ఫైట్స్ చాలా బాగుంటాయి. ఫైట్స్ కంటే ఎక్కువ ఈ బ్రుటాలిటీని లేదా వైలెన్స్ని స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి ఫీస్ట్ లాంటిదే. ఈ సినిమాలో జరిగే ప్రతి హత్య లేదంటే ఫైట్ సీన్స్లో వచ్చే ఆ బ్లడ్ సీన్స్ కానీ కాస్త బ్రూటల్గానే ఉంటాయి. న్యాచురల్గా ఏమి ఉండవు, కానీ సినిమాటిక్గానే బ్రూటల్గా అనిపిస్తాయి. నా దృష్టిలో సినిమాలో ఎక్కడైతే న్యాచురాలిటీ ఉంటుందో అక్కడే బ్రుటాలిటీ ఎక్కువ కనిపిస్తుందని నేను అనుకుంటా. అందుకే వెట్రిమారన్ సినిమాలలో కొన్నిసార్లు ఆ సీన్ అంత చూడడానికి బ్రూటల్గా లేకపోయినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, ఎందుకంటే అది న్యాచురల్గా జరుగుతుంది. కానీ ఇక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు, సినిమాని చాలా స్టైల్గా తీశారు. ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ అండ్ షార్ట్స్ కాంపోజిషన్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. జాన్ విక్, మొన్నొచ్చిన కిల్ బిల్, ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంటే వీటిలో పెద్ద స్టోరీ ఉండదు కదా, అంటే ఒక చిన్న పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో ఇన్వెస్టిగేషన్ లేదా రేస్ అగెయిన్స్ట్ ద టైమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సినిమాలో కూడా ఇన్వెస్టిగేషన్ అనే పాయింట్ మీద ఉంటుంది. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ అంత గ్రేట్గా ఏముండదు. అండ్ మీరు ఆల్రెడీ ప్రతి సినిమాలో చూస్తున్నట్టే పోలీసుల్ని ఎందుకో కొంచెం డంబ్గా చూపిస్తారు. సినిమాలో ఒక హత్య మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది, ఈ ప్రాసెస్లో 100 హత్యలు జరుగుతాయి, కానీ వాటి గురించి ఎటువంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ లేదా పోలీసులు వెతకడం లాంటిది ఏది ఉండదు. సరే, ఈ లాజిక్లన్నీ పక్కన పెట్టేస్తే సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం 2 గంటలు యాక్షన్, డ్రామా అండ్ బ్లడ్, ఈ 3 మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఈ 3 అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ట్రై చేయండి. చాలా స్టైలిష్గా ఉంటుంది సినిమా కూడా. ఇంకొంచెం స్టోరీ ఏదన్నా పెట్టుకొని ఉంటే బాగుండు అనిపించింది. మరి ఇంత వేఫర్ తిన్ స్టోరీకి వెళ్తారని నేను అనుకోలేదు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఓన్లీ ఆ మేకింగ్ గురించి చూడండి. స్టోరీ ఏదో కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్గా మార్కో క్యారెక్టర్లో చేసిన ఉన్ని ముకుందన్ గారు చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. మీకు లైట్గా కేజీఎఫ్ గుర్తొస్తుంది. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా బాగానే సెట్ అయ్యారు. కొంతమంది సెట్ అవ్వలేదు, మీకు సినిమా చూస్తే అర్థమైపోద్ది. అంటే వాళ్ళు ఎట్నుంచి అంత పెద్ద సిండికేట్ నడుపుతున్న డాన్స్ లాగా అనిపించరు. అదండి మ్యాటర్. సో దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.